అంటే జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున కేవలం బొత్స సత్యనారాయణ పైనే అస్త్రాలు ఎక్కుపెట్టడం ద్వారా అంటే అది మీకు చీపురు పిల్లిలో మాత్రమే ప్రయోజనం ఉంటుందా? అసలు ఆయన ఒక్కడే ఎందుకు టార్గెట్ అవుతున్నాడు మీకు? నేను బొత్స సత్యనారాయణ గారు ఒక్కరినే టార్గెట్ చేస్తాను అన్న మాట అవాస్తవం అండి. బొత్స సత్యనారాయణ గారు ఏదైనా తప్పు చేశారంటే, బొత్స సత్యనారాయణ గారు ఏదైనా అవినీతి చేశారంటే, లేదా బొత్స సత్యనారాయణ గారు మా నాయకుల్ని ఏదైనా అన్నారంటే ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్స్ పెట్టి మాట్లాడతాను. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన వైఫల్యాలు కానివ్వండి, ఈ పరిపాలన వల్ల ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది జరిగింది అంటే ఖచ్చితంగా వాటి మీద కూడా నేను పోరాడుతాను, పోరాడుతూనే ఉన్నాను. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు నా ఓన్లీ టార్గెట్ అనేది లేదు. నియోజకవర్గంలో నేను ఉండడం, ఆయన మంత్రి అవ్వడం, నేను జిల్లా అధ్యక్షుడిని అవ్వడం, ఆ రకమైన ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ ఉంటాయి అంతే. ఇంతకాలమైంది జిల్లాలో సాగునీరుది పక్కన పెడతాం, తాగునీరు కూడా లేని పరిస్థితి చాలా గ్రామాల్లో మనకు కనిపిస్తోంది. కొన్ని పంటలను అక్కడ నుంచి ఆ క్రాఫ్ని వాళ్ళు మార్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. అది నెల్లిమర్రి లాంటి చోట చూస్తే ఇప్పటికీ చాలా పరిశ్రమలు తరలిపోయినాయి. చెరకు కూడా అదే పరిస్థితి వచ్చింది. అవును. మీకేమున్నాయి ప్రణాళికలు అసలు? ఈ రోజున ఈ వైకాపా ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే, తోటపల్లి కాలువ తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది. కొన్ని వెరీ మినిమల్ మిగులు పనులనేవి ఉండిపోయాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో దాన్ని పూర్తి చేయొచ్చు, పూర్తి చేయలేదు. రెండోది, ఆ ప్రాజెక్టు ఈరోజు పిచ్చి మొక్కల నిలయంలాగా అయిపోయింది. ఎక్కడా కూడా కనీసం మెయింటెనెన్స్ వర్క్స్ లేవు. ఈ మెయింటెనెన్స్ వర్క్స్ లేకపోవడం వల్ల, పూడిక తీతలు అనేవి జరగకపోవడం వల్ల ఈ మొక్కలన్నీ లెగిచిపోవడం, ఎక్కడికక్కడ అనీవెన్ సర్ఫేసెస్ రావడం, రిజర్వాయర్ దగ్గర నుంచి వాటర్ శివారు వరకు కూడా వచ్చిన పరిస్థితి లేదండి. కాబట్టి ఉన్న ప్రాజెక్టును కూడా మెయింటైన్ చేసుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం వల్ల రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నమాట వాస్తవం. మేము వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నాం. తోటపల్లిని చిన్న బిడ్డలాగా, పసిపాపలాగా మేము చూసుకుంటాం. వెంటనే వాటిని మెయింటెనెన్స్ వర్క్స్ పూర్తి చేస్తాం. ప్రతి చెరువుకి కూడా నీరు అందించేలాగా చూస్తాం. ఈ త్రాగునీరు సమస్య కానివ్వండి, సాగునీరు సమస్య కానివ్వండి, అన్నిటినీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఈ రోజున మూతపడిపోయిన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. ఈ జిల్లాలో ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు ఇంచుమించు 37 ఉన్నాయి. అందులో ఇంచుమించు సగానికి పైగా మూతపడిపోయాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం సరైన రాయితీలు ఇవ్వట్లేదు. ఫెర్రో అల్లాయ్స్ అనేది చాలా ఎలక్ట్రిసిటీ ఇంటెన్స్ యూనిట్స్ అండి. వాళ్ళు 40-50% వరకు కూడా ఇన్పుట్ అంతా కూడా ఈ కరెంట్ మీద, పవర్ మీద పెడతా ఉంటారు. ఆ యూనిట్ ఛార్జెస్ అవన్నీ కూడా. వాళ్ళకు కూడా ఈ పెరిగిపోయిన రేట్ల వల్ల సుమారు యూనిట్కి 5-5.5 రూపాయలు పెంచేయడం వల్ల వాళ్ళందరూ కూడా తీవ్రమైన నష్టాల్లోకి వెళ్ళడం, ఆ యజమానులందరూ కూడా మూసేయడం, వర్కర్స్ అందరికీ కూడా చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారు. మేమేం చెప్తున్నామంటే, పారిశ్రామికంగా ఈ మూతపడిపోయిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని తెరిపిస్తాము. అదే రకంగా నూతనంగా భారీ పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, మధ్య పరిశ్రమలు అన్నీ కూడా ఈ జిల్లాలోకి వచ్చేలాగా మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా సాధిస్తామని తెలియజేస్తున్నాం. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. నాడు నేడు కార్యక్రమంతో ఒక పిక్చరైజేషన్ చూపిస్తున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కనిపించడం లేదు అసలు. మీరే అన్నారు కదండి, నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆయన మంచి